1689లో భారతదేశం వణికిపోయింది. సొంత బంధువు గానోజీ షిర్కే ధోకా ఇచ్చి సంభాజీ మహారాజును ముఘల్ సైన్యం చేతుల్లోకి పెట్టాడు. ఔరంగజేబ్ ముందు 2 దారులు ఉంచాడు. ఈ దృశ్యాన్ని కాసేపు తనివి తీర చూడనివ్వు ఖాన్. తొమ్మిదేళ్లుగా నా ప్రతి నమాజ్లో ఈ ఘట్టం కోసమే ప్రార్థించాను. ఇస్లాం లేదా మరణం. కాని సంభాజీ గర్జించాడు. ఒకటి చెప్పు, నీ దేహం నుండి ప్రాణాలు వేరు చేసే ముందు నాకొక సమాధానం కావాలి. అసలు ఈ స్వరాజ్యం అంటే ఏంటి? దానికోసం నీ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది నీ స్వరాజ్యం? సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో, గోదావరి సవ్వడిలో, రాయగఢ్ రేగడి మట్టిలో, జాల్నా జాతర వీధుల్లో, నాసిక్ ప్రాణభవనంలో, కొంకన్ కోన కోణంలో, శ్రీమాతా భవానీ చరణంలో లక్షల మంది మరాఠాల నరాల్లో ఉంది ఆ స్వరాజ్యం. నువ్వు నాశనం చేద్దామనుకున్నది సుల్తాన్లకు పుట్టిన సామ్రాజ్యం కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయంతో పుట్టిన స్వరాజ్యం. ధర్మం కోసం చావడమే మంచిది, జీవించడం కాదు. అతనిని 40 రోజుల పాటు భీకరంగా చిత్రహింసలు పెట్టారు. కళ్ళు గుచ్చారు, చేతులు నరికారు, చర్మాన్ని ఒలిచారు. కాని అతని గొంతు నుంచి చివరి వరకు ఒక్క పొగరు కూడా మారలేదు. చాలా విషయాలు మారాయి ఔరంగ్. నీ కళ్ళలో నిరంకుశ అహంకారం, నీ తలపై అహంకారానికి అలంకారమైన కీర్తి కిరీటం.